ఒక మాయా అడవిలో ఒక దాగి ఉన్న గుడి ఉండేది. అక్కడ రోహన్ అనే యువకుడు నివసించేవాడు. అడవి మొత్తాన్ని బ్రతికిస్తూ అందంగా ఉంచే ఒక పవిత్రమైన మెరుస్తున్న తామర పువ్వును కాపాడటం అతని పని. ఒకరోజు రోహన్ తన చెల్లెలు ప్రియతో ప్రశాంతంగా కూర్చున్నాడు. వాళ్ళు సంతోషంగా ఒక పెద్ద చెట్టు కింద మామిడి పళ్ళు పంచుకుంటున్నారు. కాని అకస్మాత్తుగా ఆ ప్రశాంతత చెదిరిపోయింది. కాలిన రాయిలాంటి చర్మం, నిప్పులాంటి కళ్ళు ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడు ఆ గుడి దగ్గరకు వచ్చాడు. ఆ రాక్షసుడికి ఆ పువ్వును నాశనం చేసి అడవిని చంపేయాలని ఉంది. తన ఇంటిని, ఆ పువ్వును కాపాడటమే తన పని అని రోహన్కు అర్థమైంది. రోహన్ తన కుటుంబానికి చెందిన శూలంను తీసుకుని రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. ఆ పోరాటంలో రాక్షసుడే గెలిచాడు. రాక్షసుడు చాలా బలమైనవాడు. రోహన్ ఎంత పోరాడినా అతని శూలం రాక్షసుడి చర్మాన్ని గీరడం మాత్రమే చేసింది. ఒక్క దెబ్బతో రాక్షసుడు రోహన్ను పక్కకు విసిరేశాడు. రాక్షసుడు పువ్వు వైపు నడుస్తుండగా ప్రియ ధైర్యంగా ఒక రాయిని దాని మీదకు విసిరింది. దీనివల్ల ఆమె పెద్ద ప్రమాదంలో పడింది. తన చెల్లెలు కష్టాల్లో ఉండటం చూసి రోహన్ తన భయాన్ని, నొప్పిని మర్చిపోయాడు. కేవలం బలంతో గెలవలేనని తెలుసుకుని రాక్షసుడిని జాగ్రత్తగా గమనించాడు. అప్పుడు అతనికి ఒక బలహీనత కనిపించింది. రాక్షసుడి ఛాతీలో ఒక మెరుస్తున్న రత్నం ఉంది. రాక్షసుడు తన మాయా శక్తిని వాడిన ప్రతిసారి అది వెలుగుతోంది. రోహన్ ఒక ప్లాన్ వేశాడు. రాక్షసుడు తన మీదకు మాయా శక్తిని ప్రయోగించినప్పుడు ఆ దాడిని తప్పించుకుని దాని శక్తిని వాడుకుని రాక్షసుడి వైపు దూకాడు. అతను తన శూలంతో ఆ బలహీనమైన ప్రదేశం, ఆ మెరుస్తున్న రత్నం పై గురిపెట్టాడు. అతను సరిగ్గా కొట్టాడు. ఆ రత్నం పెద్ద శబ్దంతో పగిలిపోయింది. రాక్షసుడు అరుస్తూ బూడిదగా మారి మాయమైపోయాడు. చీకటి తొలగిపోయి అడవికి మళ్లీ ప్రాణం వచ్చింది. రోహన్ చాలా అలసిపోయాడు కానీ గర్వంగా ఉన్నాడు. అతను తన చెల్లెలు ప్రియకు లేవడానికి సహాయం చేశాడు. అతను ఆమెను, అడవిని కాపాడాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు సురక్షితంగా ఉన్న పువ్వును చూస్తూ నిలబడ్డారు. వాళ్ళిద్దరి బంధం మరింత బలపడింది మరియు వాళ్ళ ఇల్లు మళ్లీ ప్రశాంతంగా మారింది.